అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆసరా పేరుతో నిధుల పంపిణీ కోసం ఉరవకొండలో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని అక్కడి నుంచి నిధులు విడుదల చేశామని చెప్పి గొప్పగా ప్రకటించారు. ఈ జిల్లాకు ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఆయన చెప్పుకుంటారేమో విందామని ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ప్రజలు ఓ అవకాశాన్ని ఇస్తే ఈ అనంతపురం జిల్లాకు ప్రతిపక్ష నేతగా ఆయన చాలా ప్రామిసులు చేశాడు. వాటిల్లో అన్నీ చేశాడా, కొన్నైనా చేశాడా, లేక ఈ జిల్లా అభివృద్ధికి ఏ రకంగా ఆయన ఉపయోగపడ్డాడు అనేది ఆయన మాటల్లోనే విందామని ఆతృతగా ఎదురు చూస్తే ఆయన 2-3 అంశాలకే పరిమితమయ్యాడు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి, ప్రజల పక్షాన రాస్తున్నటువంటి పత్రికల యజమాన్యాల్ని తిట్టడం, వాళ్ళకే మీడియా ఉంది, నాకు మీడియా లేదు అన్నట్టు తానేదో ఒక బాధితుడిని అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఓ ముఖ్యమంత్రి, రాష్ట్రానికి అధినేత నువ్వు, నీ కనుచూపుతో ఈ రాష్ట్రం నడిచేటువంటి పరిస్థితుల్లో అంత బేలగా, బలహీనంగా, దిగజారి, చేతగాని వాడిలాగా, ఏమి చేయలేని వాడిలాగా వాళ్ళందరూ ఏకమయ్యారు అంటూ తాను ఒక బాధితుడిని అని ప్రజలతో సానుభూతిని పొందేటువంటి ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి గారిని చూస్తే ఆయనకి తన పతనం తప్పదు అనేటువంటిది అర్థమైంది. కాబట్టే తాను ఇవాళ సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. నిన్నటి దాకా ప్రతిపక్షాల్ని ఏ రకంగా మీరు ఇబ్బందులకు గురి చేశారు, హింసలకు పెట్టారు, సిఐడిల పేరుతోటి, పోలీసుల కేసు పేరుతోటి అడుగు తీసి బయటికి పెట్టాలంటే పర్మిషన్ కావాలి, ప్రతిరోజు హౌస్ అరెస్ట్లతోటి ఇన్ని చేసినటువంటి మీరు ఇవాళ ఎందుకు ఇంత బేలగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు? ఏమైంది? మీ ధైర్యం విలవిల్లాడిపోయిందా? అంత బలహీనులు ఎందుకు అయిపోయారు? మీరు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేశారు కాబట్టే అధికారం పోతుందేమో అన్న భయం మీలో వెంటాడుతోంది. ప్రజల కోసం పనిచేస్తే మీకు ఎప్పుడు కూడా ఆ భయం ఉండదు. ఇంతటి అధికారాన్ని ఇచ్చినటువంటి మీరు ఇవాళ మాట్లాడినటువంటి చూస్తే మీలో బేలతనము, ఏదో ప్రజల్ని తన మీద జాలి కల్పించేలా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రయత్నం కనపడింది. అట్ ది సేమ్ టైం ఒక్కటి మాత్రం నిజం చెప్పాడు ఆయన. ఏంటి, ఈ టీవీలతో పాటు ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్లు. నిజమే, జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి జనమే స్టార్ క్యాంపెయినర్లు. ఆయన చేత బాధింపబడినటువంటి అన్ని వర్గాల జనమే మాకు స్టార్ క్యాంపెయినర్లు. గుండె మండిన ప్రతి రైతు కూడా తెలుగుదేశం పార్టీకి స్టార్ క్యాంపెయినరే. భవిష్యత్తు మీద ఆశలతో ఆ భవిష్యత్తు కోల్పోయినటువంటి ప్రతి నిరుద్యోగి కూడా మాకు స్టార్ క్యాంపెయినరే. ప్రభుత్వ టెర్రరిజంతో నలిగిపోయినటువంటి ప్రతి నిరుద్యోగి కూడా మా స్టార్ క్యాంపెయినరే. చుక్క నీటి కోసం, ఒక్క తడితో పంటని కాపాడుకోవాలని తాపత్రయపడినటువంటి ప్రతి రైతు కూడా మా స్టార్ క్యాంపెయినరే. రాయలసీమలో నీరు లేక నెర్రలిచ్చిన ప్రతి ఎకరం పొలము కూడా తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినరే. గిట్టుబాటు ధరలందక నష్టపోయినటువంటి ప్రతి రైతు కూడా తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినరే. అనంతపురం జిల్లాలో పంట నష్టం అందని ప్రతి రైతు కూడా మా స్టార్ క్యాంపెయినరే. ఈ రాష్ట్రంలో ఇన్సూరెన్స్ అందని ప్రతి రైతు కూడా మా స్టార్ క్యాంపెయినరే.
9 సార్లు పెంచినటువంటి కరెంటు ధరలతో కుదేలైనటువంటి సామాన్య కుటుంబీకులు మా స్టార్ క్యాంపెయినర్లే. ఇక ప్రధానమైన స్టార్ క్యాంపెయిన్లు కల్తీ మద్యంతో మీ ధనదాహం కోసం తెచ్చినటువంటి జే బ్రాండ్లతో తెగినటువంటి ప్రతి తాళి మా స్టార్ క్యాంపెయినరే. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, జే బ్రాండ్తో తెగినటువంటి ప్రతి తాళి కూడా మా స్టార్ క్యాంపెయినరే. కుటుంబ పెద్దను కోల్పోయినటువంటి ప్రతి బిడ్డ మా స్టార్ క్యాంపెయినరే. నిరుద్యోగిగా మిగిలినటువంటి బిడ్డను చూసి కుమిలిపోతున్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా మా స్టార్ క్యాంపెయినర్లే. 27 పథకాల రద్దుతో 27 పథకాల రద్దుతో నష్టపోయినటువంటి ప్రతి దళిత కుటుంబం కూడా తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినరే. 30 పథకాల రద్దుతో వెన్నెముక విరచబడినటువంటి ప్రతి బీసీ సోదరుడు కూడా తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినరే. మీ దమనకాండకు బలైనటువంటి నంద్యాల అబ్దుల్ సలాం నుంచి మొదలుకొని అనేక మంది ముస్లిం మైనారిటీ సోదరులు కూడా మా స్టార్ క్యాంపెయినర్లే. దళిత బిడ్డ డాక్టర్ సుధాకర్తో మొదలుకొని డ్రైవర్ సుబ్రహ్మణ్యం, నిన్నటికి నిన్న కావలిలో కరుణాకర్ వరకు మీ దమనకాండతో నలిచివేయబడ్డ ప్రతి దళిత బిడ్డ దళిత కుటుంబం కూడా తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్లే. ఉచిత ఇసుకను బంగారంగా మార్చి సొంత ఇంటి కలను కలగానే మిగిల్చినటువంటి ప్రతి సామాన్య కుటుంబం కూడా తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్లే. కుటుంబానికి కూడు పెట్టలేక విలవిల్లాడుతున్నటువంటి ప్రతి బేల్దారు ప్రతి భవన నిర్మాణ కార్మికుడు మా తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్లే. మోసపోయినటువంటి అంగన్వాడీలు, సిపిఎస్ రద్దు పేరుతో మోసపోయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళు కూడా మా స్టార్ క్యాంపెయినర్లే. కాకి యూనిఫామ్ గౌరవాన్ని కాలరాచినటువంటి నీ ప్రభుత్వాన్ని దించడానికి పనిచేసే ప్రతి పోలీస్ టోపీ కూడా మా స్టార్ క్యాంపెయినర్లుగానే మారుతారు. నీ బాదుడు దెబ్బతో పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలతో కుటుంబాన్ని నెట్టుకు రాలేకపోతున్నటువంటి ప్రతి మహిళ కూడా మాకు స్టార్ క్యాంపెయినరే. ఇట్లా జాబితా చెప్తూ వెళ్తే నిద్ర రాక విలవిల్లాడిపోతారు మీరు. వందల వర్గాలు ఉన్నాయి, 100 మంది కాదు, 100 వర్గాల ప్రజానీకం ఇవాళ మీకు వ్యతిరేకంగా మాకు తెలుగుదేశం పార్టీకి స్టార్ క్యాంపెయినర్లుగా నిలబడుతున్నారు. మీకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరయ్యానంటే దోపిడీలు చేస్తున్నటువంటి వర్గం. విశాఖపట్నం నుంచి మొదలుకొని ప్రతి జిల్లాలోనూ తాలూకాలోనూ భూముల మీద గద్దల్లాగా వాలిపోయినటువంటి వాళ్ళు మీ బ్రాండ్ అంబాసిడర్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇవాళ ఉరవకొండ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఏమైనా చేశాడా, చేస్తాడా, ఏమన్నా కనీసం చెప్పుకుంటాడా అని చెప్పేసి మేము చూసాం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఆయన వచ్చి ఓ జలదీక్ష అన్నాడు, హంద్రీనివా కాలువకి 80,000 ఎకరాలకు నీళ్లు ఇస్తానన్నాడు. 8 ఎకరాలకు నీళ్లు ఇచ్చారా 5 ఏళ్లలో నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. ఇంకా వడివడిగా అడుగులు పడతాయంట. మీ ప్రభుత్వానికి ఇంకున్నటువంటిది నెల రోజులే. నెల రోజుల్లో వడివడిగా ఏం పరుగులు ఎడతారు, ఏం పనులు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకెవరిని మోసం చేయాలనుకుంటున్నారు? హంద్రీనివా కాలువ పనులని 50% మేము పూర్తి చేస్తే ఒక్క తట్టె మట్టైనా తీసారయ్యా మీరు? బెలుగుప్ప మండలానికి రాయదుర్గానికి ఉపయోగపడేటువంటి 36 ప్యాకేజీని ఏం చేశారు?
భైరవాంతిప్ప ప్రాజెక్ట్ని ఏం చేశారు? పేరూరు ప్రాజెక్ట్ని ఏం చేశారు? ఏ ఒక్క ముక్కైనా చెప్పుకున్నారా? మీరేదో ఇచ్చేవాళ్ళు, మేమేదో తీసుకునేవాళ్ళు అనుకుంటున్నారా? మహా మీరిస్తే ఓ 30,000 40,000 సంవత్సరానికి ఇస్తే హంద్రీ నీవా నీళ్లతోటో లేకపోతే జీబీసీ నీళ్లతోటో మా రైతాంగం పండించినటువంటి అర ఎకరంతో 2 లక్షలు మిగుల్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు నీళ్ళు ఇవ్వలేక ఏదో ఇచ్చామని చెప్పి భ్రమింపజేసేటువంటి ప్రయత్నంతో ఈ జిల్లా రైతాంగం మీకు మెగా డ్రిప్ ప్రాజెక్ట్, ఓ అద్భుతమైనటువంటి భారతదేశంలోనే అద్భుతమైనటువంటి మెగా డ్రిప్ ప్రాజెక్ట్ పెట్టాం. దాన్ని నిలిపేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు? ఒక్కసారి చెప్పండి. నీటి కోసమే పోరాటం. ఈ అనంతపురం జిల్లాకు ఏ రాజకీయ నాయకుడైనా ఏమైనా చేయాలి అనుకుంటే అది నీళ్ళు ఇవ్వడము అనేటువంటిది ప్రధానం. ఆ తరువాత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమల్ని కియా తీసుకొచ్చి ఉద్యోగాల కల్పన చేస్తే మీరు వాళ్ళని తరిమి కొట్టేటువంటి స్టేజ్కి తీసుకొచ్చారు. ఒక్క పరిశ్రమని మచ్చుకైనా చూపించగలిగారా మీ హయాంలో? 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు, 1 కిలోమీటర్ నేషనల్ హైవే అదనంగా రాలేదు, 1 పరిశ్రమ రాలేదు, 1 ఎకరాకు డ్రిప్. లాస్ట్ ఎలక్షన్ల ముందు ఇప్పుడు మీరు డ్రిప్ ఇచ్చారు. 3.5 సంవత్సరాల పాటు డ్రిప్ ఇరిగేషన్ ఆపేసి ఆ తర్వాత సంవత్సరం అప్లికేషన్లు తీసుకుని 3 నెలలుగా 1 ఎరా విడుదల చేస్తున్నారు. కడుపు మండిన ప్రతి రైతు కూడా మా బ్రాండ్ అంబాసిడరే, మా స్టార్ క్యాంపెయినర్ అని అందుకే గట్టిగా చెప్పగలుగుతున్నాం. నీ ప్రభుత్వ పతనానికి 100 మంది స్టార్ క్యాంపెయినర్లు తెలుగుదేశం పక్షాన నిలబడుతున్నారు. జనమే మా స్టార్ క్యాంపెయినర్లు అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇక విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ ఒక్కటైనా నిజం చెప్తాడు అనుకున్నా. ఆయన మోసం చేయడంలో మోసానికి నిలువెత్తు రూపం ఎవరు అంటే విశ్వేశ్వరరెడ్డి గారు. ఆయన ఏదో నాకు పేర్లు పెట్టాడు. ఏదో సరే, నాకు ఎన్ని పేర్లు పెడితే ఏముంది, కానీ ఉరవకొండ ప్రజలు నీకు ఎన్ని పేర్లు పెట్టారో ఒకసారి ఎవరినన్నా రోడ్డు మీద పంపించి తెలుసుకో విశ్వేశ్వరరెడ్డి. నీకే తెలుస్తాయి. నేను నా నోటితో చెప్పడం బాగుండదు. ఇంకోటి ఏదన్నాడు, వలస పక్షి అని. మరి నువ్వు వసూలు పక్ష, అన్నిట్లోనూ వసూలు. ల్యాండ్ వేయాలంటేను, డెవలప్మెంట్ చేయాలంటేను, లేఅవుట్లు వేయాలంటేను ఎందుకు మాట్లాడతావు విశ్వేశ్వరరెడ్డి గారు? మీరు ఇవన్నీ మీరు ఏం చేశారో చెప్పండి. ఉరవకొండ ప్రజానీకానికి నేనేం చేశానో చెప్తాను. ఇంత 2019లో ఇంత గాలి వస్తే కూడా నువ్వు గెలవలేదు అనంటే దాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది పోయి ప్రజలేదో తప్పు చేసి ఓట్లేశారన్నట్టుగా నువ్వు మాట్లాడతావేంటి? నేను ఇవాళ చెప్తున్నా, పోదాం. నేను చేసినటువంటి పనులు కళ్ళ ముందు కనపడతాయి. అదేదో చెప్తారే, ఎప్పుడొచ్చాడన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని. ఏం చేశావన్నటువంటిది ముఖ్యం. రాజకీయంలో ప్రజల జీవితాలను మార్చడానికి, వాళ్ళ జీవితాలని అభివృద్ధి పదంలోకి తీసుకురావడానికి నువ్వేం చేశావన్నటువంటిది. నువ్వు ఈరోజు మీ ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్ళినటువంటి ఆ డబుల్ రోడ్డు నేను పోరాడి వేయించింది విశ్వేశ్వరరెడ్డి గారు. అనంతపురం నుంచి బళ్ళారి దాకా నేషనల్ హైవే. సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేకంగా ఢిల్లీతో మాట్లాడాల్సింది. మీ ముఖ్యమంత్రి గారిని తిమ్మనండి, కరస్పాండెన్స్ ఉందో లేదో ముఖ్యమంత్రి కార్యాలయం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి. అది అభివృద్ధి అంటే. హాస్పిటల్ బిల్డింగ్ సామాన్యుడికి ఉపయోగపడేటువంటిది, కళ్ళ ముందు అద్భుతమైనటువంటిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 పడకల ఆసుపత్రి ఆ స్థాయిలో ఉన్నటువంటిది మరొక్కటి చూపిమని నేను అడుగుతున్నా. రైతుల జీవితాలను మార్చేటువంటి మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గుట్టలు గుట్టలుగా ఆడ పడుందయ్యా. బాధ అనిపించట్లేదా? సిగ్గనిపించట్లేదా? అవన్నీ పక్కన పెట్టి మాట్లాడడానికి మీరేదో చెప్తున్నారు. ఇంకా ఏంటి, రైతులు చాలా సుభిక్షంగా ఉన్నారంట. అయ్యా, నువ్వు జనం కోసం మాట్లాడుతున్నావా, జగన్ కోసం మాట్లాడుతున్నావా?
జనం గుండె చప్పుడు వినిపించేటువంటి ప్రయత్నం చేయడమే ప్రజాప్రతినిధి లక్ష్యం. నువ్వు జగన్ మనసు గెలుచుకోవడం కోసం తాపత్రయపడుతున్నావు. ఆ బీఫామ్ వస్తుందా రాదా, టికెట్ వస్తుందా రాదా అనేటువంటి తపనా తాపత్రయంతో జగన్ గారిని నువ్వు మెప్పించే ప్రయత్నం చేసినట్టున్నావు. నువ్వు జనం సుభిక్షంగా ఉన్నారంట. నిన్నటికి నిన్న 30,000 ఎకరాలలో 300 కోట్ల రూపాయలని నష్టపోయినటువంటి రైతాంగానికి బాసటగా నిలవలేనటువంటి దద్దమ్మ నువ్వు, దద్దమ్మ ప్రభుత్వం నీది అనేటువంటిది ఈ సందర్భంగా మర్చిపోయి నన్ను పేర్లు పెట్టి తిట్టడానికి నీ సమయాన్ని కేటాయిస్తావా? ఇంకా ఏంటి ఆయన చెప్పింది? జీడిపల్లి రిజర్వాయర్ రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు 2009లో చనిపోయాడయ్యా. ఆయన ఎందుకు వివాదాలు లేక లాగుతావు? 2019లో జీడిపల్లి రిజర్వాయర్ని పూర్తి చేసుకుంది. హడావిడిగా పూర్తి అయింది అనిపిస్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ని తీసుకొచ్చి బ్లాక్లన్నీ క్రియేట్ చేసి ఒక పంపు ఆ పంప్ అంతా క్రియేట్ చేసి తీసుకొస్తే 2004లో రాజశేఖర రెడ్డి గారు చనిపోతే 2004లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 2009లో ఆయన చనిపోతే, ఆయన చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో మేము పోరాడి ఇరిగేషన్ పాలన తీసుకొస్తే మీరు అదేదో రాజశేఖర రెడ్డి గారు చేశారు అని చెప్పేటువంటి ప్రయత్నం ప్రజలు ఎందుకయ్యా? వాస్తవాలు కళ్ళ ముందు కనపడుతుంది. ఇంకేంటి? ఇళ్ల పట్టాలు రాజశేఖర రెడ్డి గారు కొన్నారు. అరే ఉరవకొండలోకి వచ్చి పూజారి అడగంది ఎవరన్నా గవర్నమెంట్ కొంటుందా? పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా ఆ 100 ఎకరాలు ఇవాళ ఉరవకొండకు రావడానికి నేనే కారణం. 100 ఎకరాలు రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎక్కడన్నా కొన్నారా అనేటువంటిది నువ్వు ఇవాళ వెతికి చూపించు. రాజశేఖర రెడ్డి గారు 100 ఎకరాలు కొంటే రాష్ట్రం మొత్తం చాలా దగ్గరలో కొనుండాలి ప్రజల కోసం. అంత పెద్ద ఎత్తున భూసేకరణ జరిగింది అనంటే అది పయ్యావుల కేశవ్ వల్ల జరిగింది. ఉరవకొండ పట్టణంలో పేదల కష్టాలను తీర్చడం కోసం నేను చేసినటువంటి పోరాటం అనేటువంటిది గుర్తు చేస్తున్నా. నువ్వు ఎవరయ్యా ఆ రోజుకి అసలు? కనీసం ముఖ్యమంత్రి కార్యాలయానికి పోయేటువంటి పరిస్థితులైనా నీకున్నాయా? అప్పటికి ఏ పార్టీలో ఉన్నావు కూడా తెలియదు. నువ్వు కూడా వచ్చేసి అన్నిటికీ నిన్ను నమ్మరు కాబట్టి ఆ చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరు వాడడం, అన్నిటికీ అబద్ధాలే చెప్పడం. ఇంకా ఏంటో పయ్యావుల కేశవ్ దొంగ పట్టాలు ఇచ్చాడు అని సిగ్గనిపించదా? ఛాలెంజ్ చేస్తున్నా. మరి ఆ రోజు పట్టాలు పంపడానికి నా పక్కన పరిగెత్తుకొచ్చి నేను చేసిన పోరాటాలు పట్టాలు ఇచ్చారని చెప్పావు. ఏ చదువు రాదా నీకు? ఆ రోజు చదువుకోలేదా? ఆ రోజు గుర్తించట్లేదా? కేవలం అసూయతోటి నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చేశానని చెప్పుకోవడానికి ఇచ్చావు. ఏం చెప్పావు ఈరోజు మీటింగ్లో? ప్రజలందరినీ నీ వాలంటీర్ల చేతి ఇదే చెప్పావు. ఎందుకులే ఆవులావులు కొట్లాడితే బీదోళ్ళ దూడల కాళ్ళు ఇరుగుతాయని చెప్పి దాన్ని వివాదాస్పదం చేయకుండా నేనున్నాను. ఎందుకంటే పట్టాల్లో ఒక్క పేరైనా మీరు మార్చగలిగారా? ఇప్పుడు దొంగగా మీ కార్యకర్తలకు ఇచ్చుకుంటున్నారు. ఆ రోజు మేము ఇచ్చిన జాబితా నిష్పక్షపాతంగా తయారు చేశాం కాబట్టే అదే జాబితాకి ఇచ్చావు. నువ్వు ఎందుకు మార్చావు పట్టాన్ని? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేయడం కోసమే నువ్వు పట్టాన్ని మార్చావు. ఏం చెప్పావు ఈరోజు మీటింగ్లో? పయ్యావుల కేశవ్ ఒకటే దాంట్లో 14 సర్వే నంబర్లు వేశాడు, ఆయన ఇంటికి అట్లే ఉంటుందా అని. ఎప్పుడైనా గవర్నమెంట్ కానీ పనులు కానీ నీకేమన్నా తెలుసా విశ్వేశ్వర రెడ్డి? ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తాయనేది నీకు తెలుసా? కనీసం ఇది చెప్తే ఎట్లా ఉంటుంది అనేటువంటిది కూడా లేదా? తెలియనటువంటి ప్రజానీకానికి మోసం చేయొచ్చు అని సిగ్గులేని మాటలు మాట్లాడతావా? ఇదిగో నీ ప్రభుత్వంలో ఇచ్చిన పట్ట ఎన్ని సర్వే నంబర్లు ఉన్నాయి మీకు కాపీ కూడా ఇస్తాను. ఒకటే పట్టాలో అనంతపురం రూరల్లో ఇచ్చినటువంటి దాంట్లో 493, 494, 495, 496, 497, 498, 499, 500, 501, 502, 503, 504, 505, 506, 507. దీనిపైకి ప్లాట్ నంబర్ 1930. ఇది అతి సాధారణంగా జరిగేది.
నువ్వు లేఅవుట్లు వేస్తావు కదా ఈ మధ్య. ఆ లేఅవుట్లో ఏమేస్తావు? ఈ సర్వే నంబర్ల పైకి ఈ లేఅవుట్ ప్రకారం పలానా ప్లాట్ నెంబర్ అని వేస్తావు. అదే ఇక్కడ జరిగింది. ఇది నీ ప్రభుత్వంలో ఇచ్చింది. ఇప్పుడు ఏం చెప్తావు? నీ ప్రభుత్వం దొంగ పట్టాలు అనంతపూర్లో ఇచ్చిందని చెప్తావా? లేక ఆ రోజు పయ్యావుల కేశవ్ సరైన పట్టాలు ఇచ్చాడు, కేవలం జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయడానికి, పయ్యావుల కేశవ్ మీద దుమ్మెత్తిపోయడానికి అనేటువంటి దానికోసమే పట్టాలు మార్చావు, అవునా కాదా? ఏం చెప్తావు? అసలు గవర్నమెంట్ ఎట్లా నడుస్తాయో తెలుసా? పేదవాళ్ళని సంవత్సరం పాటు తిప్పి తిప్పి వేధించి పట్టాలు ఇచ్చావు. అనవసరంగా కోర్టుకు పోయినారు అని చెప్పి 500 మందికి అయిపోయినాయి. ఆ పట్టాలే పోయినంటే 500 మందికి ఉండేది. ఇంకో పట్ట, ఇది కూడా నీ ప్రభుత్వంలో ఇచ్చిన పట్టానే, జగన్మోహన్ రెడ్డి గారి పేపర్లో ఇచ్చినటువంటి పట్ట. దీంట్లో ఎన్ని ఉన్నాయి? 186 నుంచి 188 వరకు 2, ఇంక 187 కూడా రాయాల. 186 to 188, 200 to 204, 214 to 217. అంటే 186, 187, 188, 200, 201, 202, 203, 204, 214, 215, 216, 217. ఇన్ని సర్వే నంబర్లు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదయ్యా. విశ్వేశ్వరరెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు దీనికి? ఇవి దొంగ పట్టాలా? సిగ్గనిపించడం లేదు ఇట్లాంటి చిన్న చిన్న సాకులు చూపించి పేదవాళ్ళని ఏదో మభ్యపెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడానికి. ప్రజలు ఎవడు పనివంతుడు అని చూస్తారు. ఇవాళ నేను చెప్తున్నా, నువ్వు ఒక చేతగాని దద్దమ్మవి, అసమర్థుడివి, ఉరవకొండ ప్రజానీకానికి నష్టం కలిగించినటువంటి వ్యక్తివి. నీ వల్ల 300 కోట్ల నష్టపోయినటువంటి జీబీసీ రైతాంగం ఒకవైపు ఉంటే, అదే జీబీసీని 300 కోట్లు పెట్టి అభివృద్ధి చేసిన పయ్యావుల కేశవ్ మరోవైపు ఉన్నాడు. నీ వల్ల 300 కోట్లు నష్టపోయిన రైతాంగం ఒకవైపు ఉంటే, 300 కోట్ల అభివృద్ధి చేసినటువంటి పయ్యావుల కేశవ్ మరోవైపు ఉన్నాడు. ఇది నా ధర్మంగా చేశాను. నేను నమ్మిన రైతుల కోసం, ఆ రైతుల కష్టాలు, వాళ్ళ బాధలు తొడవాడి అనంటే వాళ్ళ పొలాలకు నీళ్లు పోవాలి సక్రమంగా అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాన్ని నిలదీసి పోరాడి ఆ రోజు పనులు చేయించాం. ఇక చెరువుల జాబితా చెప్తాను విశ్వేశ్వరరెడ్డి గారు, నువ్వేంటో. నేను ఒక బెలుగుప్ప మండలంలో కోనాపురం, సీర్పి, బెలుగుప్ప చెరువులకు నీళ్ళు ఇచ్చాం. ఇప్పేరు, ముద్దలాపురం, కరుట్లపల్లి, కూడేరు మండలంలో, పోతూరు, చాబాల గ్రామాలకు నీళ్ళు ఇచ్చాం. మరి కిందకొస్తే మా రేణుమాకలపల్లి దగ్గర నుంచి మొదలుకొని నింబగల్లు వరకు, ఆ తర్వాత వ్యాసాపురం వరకు, ఆ తర్వాత రాయదుర్గం వరకు నీళ్ళు ఇచ్చాం. నేను కాలువల మీద నిలబడి పనులు చేయించాను. అదే హోతూరు, చాబాలకి కాలువల మీద నిలబడి చరిత్రలో లేని విధంగా డే అండ్ నైట్ 32 ఎక్స్కవేటర్లను, జేసీబీలను పెట్టి పని చేయించాం. వీడియోలు చూస్తావా? పంపించమంటావా? ఒక్క జేసీబీ అయినా నీ ప్రభుత్వంలో కాలువ మీద పనిచేసిందా? 24 గంటలు తిట్టడానికి, బురద వేయడానికి. అరే నీ పనితీరేందో చూపించవయ్యా. ఇది చేశాను ధైర్యంగా చెప్పు. ఎస్, నేను ఇవాళ చెప్తున్నా, ఆ కాలువలకి నీళ్ళు వచ్చాయి అని అంటే నేను శ్రమపడ్డందు వల్లే వచ్చాయి. నువ్వు 4 ఏళ్ళు నిద్రపోయింది ఎవరు అంటే నువ్వు విశ్వేశ్వరరెడ్డి గారు. 4.5 సంవత్సరాలు నిద్రపోయి ఎన్నికల ముందు మళ్ళీ ఇవాళ ఏందో జీడిపల్లి రైతులకి R&R ఇవ్వండి, మీరు ఆ కాలువ పనులు చేయించండి, ఏదో హంద్రీ నివాస్ సాధన సమితి అని ఒకటి పెట్టావు కదా ఆ రోజు. ఏమైంది? 4.5 కాలంలో కనపడలేదా, వినపడలేదా? వీళ్ళు పగలు చూడలేరు అని చెప్తున్నారు కదా. పగలు చూడకుండా ఉన్నది నువ్వు, నిజాలు చూడకుండా ఉన్నది నువ్వు. ఏమైంది నీ హంద్రీ నివాస్ సాధన సమితి? ఏమైంది నీ జలదీక్ష? ఏమైంది నీ 1,00,000 ఎకరాలకు నీళ్లు? పయ్యావుల కేశవ్ దాన్ని 2 లక్షల ఎకరాలు టార్గెట్ పెట్టుకున్నాడు. శరవేగంతో పనులు చేయించేటువంటి ప్రయత్నం చేశాం. 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వలేని నువ్వు ఈరోజు మాట్లాడతావా అని నేను చెప్తున్నా. ఉరవకొండ పట్టణంలో 3,000 ఇళ్లకు పట్టాలు వచ్చినాయంటే నేను ఛాలెంజ్ చేస్తాను. కేవలం నేను పడ్డ శ్రమ వలన.
దాన్ని ఏదో ఇంకోటి ఏంటి ఇళ్ళు తెచ్చాము ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేను. విశ్వేశ్వర రెడ్డి గారు హిస్టరీలోకి వెళ్ళి చూడండి, ఆంధ్రప్రదేశ్లో 2000 ఇళ్ళు ఒక నియోజకవర్గానికి వచ్చేటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం పథకం మారితే మొట్టమొదటిసారి ఉరవకొండకు 18,000 ఇళ్లను శాంక్షన్ చేయించింది ఈ ఉరవకొండ బిడ్డ పయ్యావుల కేశవ్ అనేటువంటి చెప్తున్నా. నేను తెచ్చినటువంటి ఆ పథకాన్ని చూసి ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నారాయణ గారు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారు. అదే పథకంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఆ రోజు మేము 1,50,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే 50,000 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. 2 లక్షలతో ఇల్లు కట్టాం. మరి నువ్వేం చేశావు? 1,50,000 కేంద్ర ప్రభుత్వం, మరో 30,000 ఉపాధి హామీ పనుల కింద ఇచ్చి 1,80,000కే దించావు. నీది ఒక్క పైసా కూడా లేదు. పేదవాడు ఇల్లు కట్టిన దాంట్లో ఈ ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా లేదు. ఐ కెన్ ఛాలెంజ్. ఇవాళ నేను చెప్తున్నా, అభివృద్ధి ఎక్కడెక్కడ జరిగిందో చూపిస్తాను. రా జీబీసీ కెనాల్ మీద పోదాం, రా వెలుగుప్పలో కెనాల్ మీద పోదాం. నీ గురించి ఏదన్నా చెప్పుకోవాల్సింది పోయి పైనకు ఉమ్మేస్తే నీ మొహం మీదే పడుతుంది అనేటువంటిది విశ్వేశ్వర రెడ్డి గారు గుర్తుపెట్టుకుంటే మంచిది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇంకా ఆయన ఏమన్నాడు, ఇళ్ల పట్టాల గురించి మాట్లాడుతూ ఆయన అమరావతిలో కొన్నాడని. మీ అబ్బుసొమ్ము ఏమన్నా పెట్టుకున్నామా? 5 సంవత్సరాల పాటు నీ గవర్నమెంట్ 5 ఎంక్వైరీలు వేసింది కదా, ఏమన్నా తెలిసింది ఆ దొంగ సొమ్ము ఉందని? నా డబ్బుతో అకౌంట్ ట్రాన్స్ఫర్లో కొన్నానని అసెంబ్లీలో ఇవాళ చెప్పా. నేనేం కబ్జాలు చేయలేదే. కబ్జాల చరిత్ర గురించి ఉరవకొండలో ఈరోజు కథలుగా మాట్లాడుకుంటున్నారు. నేను చెప్పాల్సిన పని లేదే. ఇకేంటి సీఎంఆర్ఎఫ్ గురించి ఏందో ఒక పేదోడికి 8,000 ఇస్తే కండువా వేసుకోమన్నాడంట. ఆయన ఎవరో దగ్గర వాపోయాడంట. మరొక 500 మంది వైఎస్ఆర్సీపీ కుటుంబాలకి ఆనాటి ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ వచ్చింది. మీ నోటితో చెప్పలేకపోయారా విశ్వేశ్వర రెడ్డి గారు? గవర్నమెంట్లో మీరే ఉన్నారు కదా. ఉరవకొండలో సీఎంఆర్ఎఫ్ వచ్చిన వాళ్ళ జాబితా రిలీజ్ చేయండి. దాంట్లో తెలుగుదేశం ఎంతమంది, కమ్యూనిస్టులు ఎంతమంది, కాంగ్రెస్ ఎంతమంది, వైఎస్ఆర్ ఎంతమందో తెలుస్తుంది. నాకు ఉరవకొండ ప్రజలే దేవుళ్ళు, వాళ్ళ కోసమే పనిచేశాను, పని చేస్తాను. నీలాంటి మోసపూరిత మాటలతో ప్రజల్ని ఎక్కువ కాలం నమ్మించలేవు అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నా. మీ ప్రభుత్వ పతనమే కాదు, నీ పతనం ఎప్పుడో నిర్ధారణ అయిపోయింది. ఇంకా ఏదో కొన ఊపిరితో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పట్టుకుని వేలాడేటువంటి ప్రయత్నం, నీ ఆశ నువ్వు చేసుకో. ప్రజలు నిన్ను నమ్మడానికి, నీ అసమర్థతను చూసి మళ్ళీ ఓటేయడానికి సిద్ధంగా లేరు అనేటువంటిది నేను చెప్తున్నా. థ్యాంక్ యూ.